ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ, శంభో శంకర. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున శుక్రమౌఢ్యమి, మనం పాటించవలసినటువంటి విధి విధానాలు మొదలైనటువంటి విశేషాలని ఈ వీడియోలో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ప్రతి సంవత్సరం గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఈ రెండు వస్తూ ఉంటాయి. మౌఢ్యం అంటే ఏమిటి అని అంటే, గురుమౌఢ్యం వచ్చినప్పుడు గురుగ్రహం, శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు శుక్రగ్రహం. ఈ రెండు గ్రహాలు సూర్యుడికి బాగా దగ్గర అవుతాయి. సూర్యుడికి దగ్గర కావటం వల్ల వాటిలో ఉండేటటువంటి ఒక ప్రకాశ తత్వం అనేది అవి కోల్పోతాయి. అంటే సూర్యుడే డామినేట్ చేస్తాడు, ఒక విధంగా ఒక అంధకారంలోకి వెళ్ళిపోతాయి. దానివల్ల ఆ గ్రహాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అంటే మనం ఒక శుభకార్యం చేయాలి అంటే గురువు యొక్క స్థానం, శుక్రుడి యొక్క స్థానం ఉచ్చలో ఉండాలి. అప్పుడే ఆ శుభకార్యానికి మనకి తగిన ఫలితం వస్తుంది. ఇదంతా కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పేటటువంటి విషయం. అందువల్ల గురుగ్రహానికి, శుక్రగ్రహానికి ఎప్పుడైతే ఆ శక్తి తగ్గిందో శుభకార్యాలన్నీ ఆపేయాలి. ఇది జ్యోతిష్ శాస్త్రం, పంచాంగ కర్తలు చెప్పేటటువంటి మాట. ఈ సంవత్సరం నవంబర్ 26వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 17వ తేదీ 2026వ సంవత్సరం, అంటే విశ్వావసునామ సంవత్సరంలో మార్గశిర శుక్లపక్ష షష్ఠి తిథి నుంచి మాఘమాసంలో బహుళ అమావాస్య రోజు వరకు 83 రోజుల పాటు కొనసాగుతుంది ఈ శుక్రమౌఢ్యమి ఈ సంవత్సరం. అందువల్ల ఫాల్గుణ మాసం నుంచే ముహూర్తాలు ఉంటాయి. వాస్తవానికి మాఘమాసంలో పూర్తిగా లగ్నాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మౌఢ్యం రావటం వల్ల ముహూర్తాలు ఉండవు. పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం జనవరి 15 నుంచి ప్రారంభం అవుతుంది. పుష్యమాసం పూర్తయిన తర్వాత శూన్యమాసం అయిపోతుంది. ఇక ముహూర్తాలు మొదలవుతాయి మాఘంలో. కానీ ఈ సంవత్సరం శుక్రమౌఢ్యం రావటం వల్ల ముహూర్తాలు లేకుండా పోయినాయి. ఈ నేపథ్యంలో అసలు శుక్రమౌఢ్యం అంటే ఏంటి, ఈ కాలంలో మనం ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాలు తెలియాలిగా. ఇందాక మనం చెప్పుకున్నట్టు గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ సూర్య భగవానుడితోటి కలిసి ఉండే కాలమే మౌఢ్యమి. దీన్నే వాడుక భాషలో మూఢమి అని అంటుంటారు. మూఢమి అంటే చీకటి అని అర్థం అండి. నవగ్రహాల్లో గురువు, శుక్రుడు తమ యొక్క గమనంలో సూర్య బింబానికి బాగా దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ కాంతిని కోల్పోవడం వల్ల ఈ మౌఢ్యం వస్తుంది అని చెప్పుకున్నాం మనం. సూర్యుడికి గురుగ్రహానికి మధ్య 11 డిగ్రీలు, అట్లాగే సూర్యుడికి శుక్రగ్రహానికి మధ్య 8 డిగ్రీలు. ఇవి వక్ర దిశలో ఉంటాయి. ఇలా గనక ఉంటే
మౌఢ్యం ఏర్పడుతుంది. సౌర కుటుంబానికి పెద్ద ఎవరు? సూర్యుడు. ఎందుకని? సూర్యుడు చుట్టూ ఈ మిగిలినటువంటి గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. మనం సోషల్ స్టడీస్లో సౌర కుటుంబం అనే పాఠం కూడా చెప్తూ ఉంటాం కదా, టీచర్లం కాబట్టి. ఆ సూర్యుడి యొక్క శక్తి, కాంతి అనంతంగా ఉంటాయండి. గురువు, శుక్రుడు ఈ రెండు కూడా శుభగ్రహాలు. ఈ గ్రహాలు మౌఢ్యం సమయంలో తమ యొక్క తేజస్సును కోల్పోవడం వల్ల ఎటువంటి శుభకార్యం తలపెట్టినా కూడా ఒకవేళ మూర్ఖంగా చేస్తే సత్ఫలితాలు ఇవ్వదు, దుష్ఫలితాలే వస్తాయి. కాబట్టి మనం మౌఢ్యంలో ఏం చెయ్యకూడదు. పెళ్లి చూపులు, వివాహము, ఉపనయనము, నూతన గృహ ప్రవేశం, లేదు నూతన గృహానికి శంకుస్థాపన, యజ్ఞాలు, నూతన వధువు యొక్క గృహప్రవేశం, దేవతా ప్రతిష్టలు, అలాగే ఉపనయనము, కొత్త వాహనం కొనడం, బావులు తవ్వడం, బోరు పంపులు వేయించటం, విద్యారంభానికి అక్షరాభ్యాసం చేయటం కానీ, ఇవన్నీ కూడా నిషిద్ధం అన్నారు. మరి ఏం పనులు చేసుకోవచ్చు? అయితే ముహూర్త గ్రంథాలు కొన్ని అనివార్యమైనటువంటి నిత్యకర్మలకి ఈ మౌఢ్య దోషం వర్తించదు అని చెప్పింది. అంటే రోజువారీ ప్రయాణాలు, నిత్య ఆరాధన అంటే మన ఇంట్లో దైవారాధన, నిత్యం మనం చేసుకునే అభిషేకం, నవగ్రహాలకి శాంతి, జపాలు, హోమం, శాంతులు, గర్భిణీ స్త్రీలకి సీమంతం, పుట్టినటువంటి శిశువుకి నామకరణం, అలాగే అన్నప్రాసన, పాత ఇంటికి మరమ్మతులు, రీమోడలింగ్ చేయటం, కొత్త వస్త్రాలు ధరించటం, చాతుర్మాస్య వ్రతాలు, ఇవన్నీ కూడా శుక్రమౌఢ్యమి వచ్చినా కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. చూసారా ఎంత వెసులుబాటు ఉందో మనకి. అయితే నిత్యారాధన ఆపక్కర్లేదు, నిత్య ప్రయాణాలు ఆపుకోక్కర్లేదు, ఇంట్లో చేసుకునే అభిషేకాలు ఆపక్కర్లా నిత్యం. అలాగే నవగ్రహాలకి శాంతులు కానీ, జపాలు కానీ, హోమాలు కానీ అన్నీ చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి సీమంతం, ఇది నెలవారీగా చేసేది కదా. అలాగే పిల్లవాడికి నామకరణం 11వ రోజు చేయాలి, లేదు 27వ రోజు చేసుకోవాలి. మరి దానికి మౌఢ్యం వచ్చిందని వాయిదా వేయలేం, చేసుకోవచ్చు. అలాగే 6వ నెలలో అన్నప్రాసన చేయాలి పిల్లవాడికి, మౌఢ్యమని 3 నెలలు వాయిదా వేస్తే వాడికి తిండి ఎట్లా? చూడండి, మనం ఉండే ఇల్లు ఏదైనా గోడ పడిపోయింది, మూడమండి ఇప్పుడు గోడ కట్టకూడదు అని మనం ఎక్కడ ఉండాలి? చూసారా ఎంత వెసులుబాటు ఉంటుందో. ఇవన్నీ కూడా మనం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కాబట్టి మౌఢ్యమి అన్నది ఎందుకు మన వాళ్ళు మౌఢ్యమి పెట్టారు అంటే కేవలం శుభకార్యాలలో, వివాహ విషయంలో కానీ, ఉపనయన విషయంలో కానీ గురుబలం ఉండాలి, శుక్రబలం ఉండాలి. శుక్రుడు సాక్షాత్తు భృగు మహర్షి యొక్క సంతతివాడు, అందుకనే వాళ్ళని భార్గవులు అన్నారు. రాక్షసులు గురువు ఆయన, మహాశక్తివంతుడు, గొప్ప తపస్సంపన్నుడు, శంకరుణ్ణి మెప్పించి మృత సంజీవిని విద్యను పొందినటువంటి వాడు అండి. అంతేకాదు శుక్రగ్రహం యొక్క సరైన స్థానంలో ఉంటే ఆయన కళత్ర సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు. భార్యతోటి చక్కగా సఖ్యత, సుఖం అన్నీ ఉంటాయి.
అదే గురుబలం గనక ఉంటే వాడికి విద్య బాగా అబ్బుతుంది. వాడు ఏ కార్యం మొదలుపెట్టినా ఆ కార్యం నిర్విఘ్నంగా సాగిపోతుంది. అందుకని ఈ 2 గ్రహాలు శుభగ్రహాలు, మంచి పవర్ఫుల్ గ్రహాలు. ఇప్పుడు శుక్రగ్రహం యొక్క శక్తి క్షీణించిపోయిన సమయం. ఏది 26వ తేదీ నుంచి 83 రోజుల పాటు. వాస్తవానికి పౌరోహిత్య వృత్తిలో ఉండేవాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులే ఇవి. మరి ముహూర్తాలు ఇవేమీ లేనప్పుడు వాళ్ళకి జీవనోపాధి. అందుకనే శాంతులు, నక్షత్ర జపాలు, హోమాలు ఇటువంటివన్నీ చేర్చుకోండి. ఈ సమయంలో వాళ్ళు కూడా బిజీగా లేకుండా ఉంటారు. మీకు మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమాలన్నీ చేసి పెడతారు. వీడప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు. పెళ్ళిళ్ళు, ఉపనయనాల్లో ఈ సమయం బాగా అనుకూలం. మనకు కూడా ఫలితం ఎక్కువ ఇస్తాడు పరమాత్మ. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ శుక్రమౌఢ్యమి రోజుల్లో మరి సమాజానికి అత్యంత ముఖ్యులైనటువంటి వాళ్ళు పురోహిత వర్గం. వాళ్ళ ఆనందంగా ఉన్నప్పుడే మనమంతా సంతోషంగా ఉండగలుగుతాం. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒకటి కల్పించుకొని తప్పకుండా చేసి వాళ్ళకి సంతోషం కలిగిద్దాం. మనం కూడా తద్వారా కొంత పుణ్యాన్ని ప్రోధి చేసుకుంటాం కదా. ఈ విషయాలన్నీ మీతో సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. కాబట్టి చెయ్యకూడని పనులు మాత్రం చెయ్యొద్దు దయచేసి. పెళ్ళి కానీ, ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దానివల్ల విపరీతమైనటువంటి ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు మనం తెలిసి చేయాలి? నాకు తెలిసి ఏ పండితుడు కూడా ముహూర్తం పెట్టడు. ఎందుకని పంచాంగాలు ముహూర్తాలే రాయినప్పుడు ఎలా పెడతాడు? అయినా పెట్టడు. మీరు ఎంత ఒత్తిడి చేసినా కూడా పెట్టడు. కాబట్టి మనం చెయ్యగలిగినటువంటి పనులే చేసుకుందాం. నిత్య పూజలు చేసుకుందాం, ఇంట్లో అభిషేకాలు చేసుకుందాం. వాటన్నిటికీ ఎటువంటి ఆటంకం లేదు, శాస్త్రం నిషేధించలేదు అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.